అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఇలా గురువుగారికి ఎదురుగుండా అంటే ప్రత్యక్షంగా, అక్షము అంటే కన్ను కదా, ప్రతి అక్షము అంటే ఎదురుగుండా, కంటికి ఎదురుగుండా కూర్చున్న మీకు పక్కన కూర్చుని నన్ను మానసికంగా చూస్తూ వింటున్న ఆ పక్క కూర్చున్న పుణ్యాత్ములకి, పరోక్షంగా తమ దగ్గర ఉన్నటువంటి చరవాణులలో పూర్వకాలంలో కైలాసంలో ఉన్న ఈశ్వరుణ్ణి భూలోకంలో చూసినట్లుగా అంతర్జాలం అనే దానిలో అనేక దేశాల నుంచి చూస్తున్న అశేష భక్తులకి అందరికీ అనేక మంగళాశాసనములు, సకల శుభములు కలుగ్గాక. పార్వతీదేవి కఠోర తపస్సు శివుడే భర్త కావాలని చేస్తూ ఉంటే ముందుగా శివుడు తన మీద ఆవిడికి మనస్సు విరిగిపోవడం కోసం సప్త ఋషుల్ని పంపించాడని చెప్పాను. సప్త ఋషులు వచ్చి శివుడి దగ్గర ఏముంది సొమ్ము, ఆయన దగ్గర ఉన్నది ఎంత దుమ్ము, అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏముంది సుఖము అని కొంచెం చెప్పారు. ఎన్ని చెప్పిన ఆవిడ, మీరు మహాత్ములు అనుకున్నాను, నాస్తికవాదం చేసి మీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకోకండి, వెళ్ళిరండి. పైగా మా గురువు నారదుడిని తిడుతున్నారు మీరు. మా గురువు ఎటువంటి వాడు, ఈ సృష్టిలో ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన మధ్య మధ్యలో సంసారంలో పడ్డా, నారద సంసారం ఏర్పడినా అది లోకోపకారం కోసం, అది ఈశ్వర లక్షణం. అది ఆ పరమాత్ముడిని మా గురువుని ఏదనంటే ఒప్పుకోం. ఈ ప్రపంచంలో గురువుల వాక్యమే సత్యము అని జ్ఞానులు నమ్ముతారు. అజ్ఞానులు గురువుని ఆశ్రయించి క్షణికోద్రేకంతో విడిచిపెడతారు. గురూణాం వచనం సత్యమితి యత్ హృదయే నధీహి ఇహాముత్రాపి తేషాం హి దుఃఖం నచ సుఖం క్వచిత్. గురువుల వచనం ఎప్పుడూ సత్యమే. వాళ్ళు ఏం చెప్పినా మంచే చెబుతారు, లోకశ్రేయస్సు కోసం చెబుతారు, చెప్పింది మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని జ్ఞానులు నమ్ముతారు. అలా నమ్మక
ఎవడు తన హృదయంలో గురువుల యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తాడో, గురువుగారు చెప్పిన మంచిలో చెడ్డ వెతుకుతాడు, అటువంటి దుర్మార్గుడికి ఈ లోకంలోనూ పైలోకంలోనూ రెండు చోట్ల సుఖం ఉండదు. కాబట్టి ఇహము ఉండదు, పరము ఉండదు, ఐహికము లేదు, ఆముష్మికము లేదు. ఒక్కసారి గురువు అని భక్తి శ్రద్ధలతో నమ్మితే యావజ్జీవితం అదే భక్తితో ఉంటారట జ్ఞానులు. జ్ఞానులు ఎటువంటి వాళ్ళు? ఒకసారి భక్తి మార్గంలోకి అడుగు పెడతారు. ఒకసారి అడుగు పెడితే ఇక ఆ దృఢభక్తి విడిచిపెట్టరు వాళ్ళు. కోతిపిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. దానికి మర్కట కిశోరన్యాయం అని పేరు అన్నమాట. కిశోరం అంటే పిల్ల లేక పిల్లాడు. మర్కట కిశోరము కోతిపిల్ల. కోతిపిల్ల ఏం చేస్తుంది? తల్లిని తానే పట్టుకుంటుంది. అక్కడ తల్లికి ఏ బాధ్యత ఉండదు. తల్లి ఎక్కడికి వెళ్ళినా పొట్టను గట్టిగా బలే పట్టుకుంటుందండోయ్. ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఎటు దూకినా ఈ పిల్లే తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. భగవంతుణ్ణి గురువుని అలా పట్టుకోవాలి శిష్యులు. దానికి మర్కట కిశోరన్యాయం అని పేరు. ఇక కొన్ని చోట్ల గురువు గారికి ఏదో కారణం చేత శిష్యుల మీద ప్రేమ ఉంటుంది. ఏ పూర్వజన్మ సుకృతంలో వాళ్ళు మార్జ్యాల కిశోరన్యాయంలో పట్టుకుంటారు. పిల్లి తన పిల్లల్ని తానే నోటితో కరిచి పట్టుకు తీసుకెడుతుంది. అక్కడ పిల్లకి బాధ్యత లేదు, తల్లిదే బాధ్యత. అప్పుడప్పుడు ఎందుకో కొంతమంది గురువులకి దిక్కుమాలిన శిష్యులు ఎన్ని పాపాలు చేసినా, తిట్టినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా, నీకు నాకు రాము రామన్నా ఏదో తెలియని ఒక వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహంతో గట్టిగా వీళ్ళే పట్టుకుంటారు. ఏదైనా మొత్తం మీద గురువుగారు పట్టుకున్న అదృష్టమే, మనం పట్టుకున్న అదృష్టమే. కానీ గురువుగారు పట్టుకోవడం కంటే మనం పట్టుకుంటే ఎక్కువ అదృష్టవంతులు అవుతాడు. మనమే గట్టిగా పట్టుకోవాలట ఆయన. భగవంతుడు అలాగే పట్టుకోవాలట. మార్కండేయుడు పట్టుకున్నట్టుగా, ధ్రువుడు పట్టుకున్నట్టుగా, ప్రహ్లాదుడు పట్టుకున్నట్టుగా, మహానుభావులైనటువంటి నక్షత్రకులు పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. నేను అలాగే గురువుని నారదుని పట్టుకున్నాను. ఆయన ఇచ్చిన పంచాక్షరీ జపం విడిచిపెట్టకుండా నిరంతరం చేస్తూనే ఉన్నాను. ఆయనే నాకు దైవం, ఆయనే నాకు సమస్తం. సర్వథా న పరిత్యాజ్యం గురూణాం వచనం ద్విజాహ. ఓ ఋషులారా, బ్రాహ్మణులారా, గురువుగారు ఒకసారి చెప్పారంటే ఎప్పుడూ ఆ మాట విడిచిపెట్టకూడదట. కొంతమందికి ఏం చెప్పారు ఇందాక గురువుగారు? మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 మధ్యలో దర్శనం చేసుకుని వెళ్ళి అంబాయాగానికి వచ్చేయండి అన్నారు. అది ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అది ఎవరికి చెప్పారో వాళ్ళదే పరిపాలించవలసింది. వెడితే లాభం. అయ్య బాబోయ్, భోజనం చేసిన వెంటనే దర్శనం అంటాడు. ఈయనెక్కడ దొరికాడు రా బాబు? భోజనానంతరం ఒక దేవత వరిస్తుంది అనుకుంటే ఆ దేవత వరిస్తే తర్వాత నరకం వరిస్తుంది, కష్టాలు వరిస్తాయి. అప్పుడు మనం భరించలేం, తరించలేం. కాబట్టి కొన్ని పనులు చేయవలసిందే, ఓపిక తెచ్చుకోవలసిందే. ఎప్పుడు ఉండే కష్టాలు, ఎప్పుడు ఉండే బాధలు ఉంటాయండో. ఈ సంసారంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత యావజ్జీవితం సుఖం ఎక్కడ ఉంటుంది, దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఆలోచించండి ఒకసారి మీరు. పుట్టిన తర్వాత ఇంతవరకు సుఖపడిందంతా, దుఃఖపడిందంతా. నామకే వస్తే ఏదో ఇంత సుఖపడ్డాం, చిన్నప్పుడు తెలిసి తెలియక ఆడుకున్నాం, ఆడుకున్న రోజుల్లో కూడా పడితే దెబ్బలు తగిలే, లేదా ఎప్పుడు ఆటలేనా అని తల్లో తండ్రో తిడతారు, కొడతారు. తర్వాత మళ్ళీ దిక్కుమాల ఎల్కేజీ, చదివేది ఎల్కేజీ, వీపుకి 10 కేజీ. ఈ 10 కేజీల బరువుతో వీపులా వంగిపోతూనే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడన్నా కర్మగల ఆదివారమైనా ఆడుకుందామంటే, రే ఆదివారం ఆడుకుంటే హోంవర్క్ ఏమైపోతుంది రే, రేపు స్కూల్కి వెళ్ళవరా అని మళ్ళీ ఇంట్లో అదో గొడవ. తీరా కష్టపడి చదివి నానాయాతన పడ్డాక చదువుకి తగిన ఉద్యోగం. అది ఉద్యోగం ఉంటున్నాం కానీ అది ఉద్యోగంగా దుర్యోగం. అందులో పడిన దగ్గర నుంచి ఇక రిటైర్ అయ్యేదాకా డబ్బు సంపాదన. డబ్బు లేకపోతే డబ్బు కొరగాడు గనక. ఈ సంపాదన సమయంలో రకరకాల అనారోగ్యాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు వస్తాయి. ఇవన్నీ అయ్యే సమయానికి మళ్ళీ కుటుంబంలో కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనవలు మనవరాళ్ళు. ఒక ఆవిడ నిజంగా చెప్తున్నాను, ఏమండి నా కూతురికి పెళ్ళి అయిపోతే మీతో యాత్రకు వస్తానంది. అంటే నేను నిజం అనుకుని అలాగే అన్నాను. నిజంగా పెళ్ళి అయిపోయింది. ఏదో గురుకటాక్షమో ఆవిడకి దైవభక్తో ఏదో కారణం వల్ల. ఏమమ్మా పెళ్ళి అయిందిగా మీ అమ్మాయికి మరి వస్తావా అని అడిగితే, పెళ్ళి ఇప్పుడే కదండి, కాస్త అల్లుడు వాళ్ళు వస్తున్నారు కదండి, 2000లో వస్తానండి అంది ఆవిడ. 2000లో మళ్ళీ మనవలు మనవరాళ్ళు వాళ్ళు అమెరికా పోయారట. ఇప్పుడు పైగా కూతురు అల్లుడు, అందుకని అమెరికాకి పిలిచారట. ఇదొక గొడవ. ఇక్కడ పురుడు కంటే అక్కడ పురుడు కొంచెం కష్టం అనుకుని ఎప్పుడో నిరుడు పురుడు వస్తుందంటే ఇంకా ముందే వెళ్ళిపోవడం, అలా వెళ్ళేవారు. 2007 వరకు ఇలా వాయిదా వేసింది. ఈ పిల్లలు జంజాటం, మనవలు, మధ్యలో ఈ పిల్లలు స్కూల్కి వెడుతూ ఉంటే అక్కడ ఎవడో ఒకటి ఇంట్లో ఉండాలట వీళ్ళు. అందుకని అక్కడ హౌస్ అరెస్ట్ అంటారు. అమెరికా వెళ్ళాక ఇంకా ఏముంది, ఇంట్లో కూర్చోవడం తప్ప. ఏదో నేనంటే 24 గంటలు అన్ని చోట్లకి ప్రవచనానికి పెడతాను కాబట్టి. కానీ లేకపోతే సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏముంది అక్కడ ఆయనకి? ఆ గదిలో కూర్చుని మా గురువు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారు పాపం ఆయన.
ఆయన అదృష్టం బాగుంది కనుక ఆయన అక్కడ వాళ్ళ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళా. ఇంకా నేను వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆవిడ వదిలేశారులేండి పాపం. అక్కడ నా దగ్గరకు వచ్చారు. ఇక వచ్చిన తర్వాత ఆయనకి ఇంట్లో కూర్చునే సమయమే లేదు. ఏమంటే సత్యనారాయణ గారు, కాబట్టి ఎందుకు చెప్తుంటే ఎంత బెంగెట్టేసుకునేవారు ఆయన. అమ్మాయి మా గురువు గారు వచ్చారా దేవుళ్ళు అనుకున్నారు. ఇది ఎప్పుడు 2013లో. ఆ తర్వాత ఆయనకి కుదరట్లేదు అక్కడికి రావడానికి. ఎందుకు చెప్తానంటే ఆయన జ్ఞాని గనక ఇంట్లో కూర్చొని భాగవతం చదువుకుంటారు. మాదిరివాడికి ఏముంది, పొద్దున సాయంకాలం దాకా టీవీ చూసుకొని వాట్సాప్లు చూసుకోను, ఇంట్లో వాళ్ళకి గంటల ఇండియా వాళ్ళకి ఫోన్ చేసి అక్కడేమో సుఖపడుతున్నట్టు నటించి ఏం సుఖం, ఎప్పుడు ఇంటికి వెడతామరా బాబు అనుకుంటారు. ఆ గదిలో పెట్టి వాళ్ళు అలా అరెస్ట్ చేసినట్టు పోతారు. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి కుదరదులే, కాశీ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు సొల్లు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఇదిగో అలాగే చెబుతారు ఆయన. సూర్యబాబు గారు జై శ్రీరామ్ అనమంటే అంటామేమిటి, ఆయన మాట అయిందే మన దారి మందే. ఈ శారీస్ గురించి మాట్లాడుకుందాం, ఆయన చెప్పిన దానికి సారీ మనం కొనుక్కోవాలి శారీ అనుకుంటూనే ఉంటారు. కానీ వెనకాల గురువు గారు ఇది ఉన్నారని వాళ్ళకి తెలియదు. సరిగ్గా ఆ సమయంలోనే ఈయన వచ్చాడు. ఈ సంభాషణ అంతా ఆయన చెవిలో పడింది. కాబట్టి అనుకుంటున్నాం కానీ ఇక్కడ హాయిగా తిరుగుతున్నాం పాపం కాశీలో, కానీ అమెరికాలో కుదరదు, అదొక కష్టం. అలా ఆవిడ నానాయాత్ర పడింది. ఆ తర్వాత 2007 తర్వాత ఈ ఏలూరు వచ్చింది మళ్ళీ తిరిగి. ఆవిడ వచ్చాక ఏమమ్మా 1998 నుంచి 2007 9 ఏళ్ళు దాటింది. ఏకంగా 9 సంవత్సర దీక్ష పెట్టావు యాత్రకు రాకుండా, ఇప్పుడైనా వస్తావంటే ఇప్పుడు నాకు మోకాళ్ళు నొప్పులు వాచిపోతున్నాయి కింద పైన అంటుంది. కాళ్ళు లాగుతున్నట్టు వాచిపోతున్నట్టు కూర్చోకపోతే కష్టం, కూర్చుంటే కష్టం, నడవలేదు. పక్క నుంచి భర్త గారు అన్నారు, దిక్కుమాలిందని. అలాగే అంటే ఏంటో గురువు గారు అంతటి వారు పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటాం అనగా టిక్కెట్లు చేసుకుంది ఆవిడ. సరిగ్గా టిక్కెట్లు చేసుకున్నప్పుడు ఆ సంవత్సరం మాకు ఏమైందంటే అదేదో పెద్ద గొడవ వచ్చి ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. 2 రోజులు పోస్ట్ పోన్ అయింది. ఏమంటే బాలకృష్ణ గారు ఆ ట్రైన్ అంతా మార్చాం మనం 2 రోజులు 3 రోజులు. అప్పుడంతా ఆర్గనైజేషన్ బాలకృష్ణ గారు చాలా శ్రద్ధాశక్తులతో గురువుగారికి ఎంత సేవ చేశారండి. ఎన్నాళ్ళు ఆయన యాత్ర చేశారు. ఆ తర్వాత మా వీళ్ళకి అప్పగించారు. వీళ్ళు అంతకంటే బాగానే చూస్తున్నారు కానీ ఏమాత్రం నమ్మంత తేడా చేయట్లేదు. అందువల్ల ఎవరి ఆలోచన వారిది కదా. ఎందుకు చెప్తానంటే అప్పుడు తీరా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోవడంతో 2వ ట్రైన్ చేసినప్పుడు అప్పర్ బెర్త్ వచ్చిందని ఆవిడ మానేసింది. ఏది ఇది 2007. ఆ తర్వాత 9లో వస్తానంది. అప్పుడు అప్పర్ బెర్తే వచ్చింది. నాకు అప్పర్ బెర్త్ కుదరదంది ఆవిడ. 2011 అప్పర్ క్లాస్కి వెళ్ళిపోయింది. పోయింది ఆవిడ, లేదు ఇప్పుడు లేదు అని చెప్తాను. ఏం రవ్వంతా తెలియదు, ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకేం యాత్రకి వెడుతుంది, ఇప్పుడు ఏ యాత్రలో ఉందో మనకు తెలియదు. కాబట్టి కాలప్రభావం అది ఎట్టి పరిస్థితుల్లోనూ. అందుకనే గురువులు చెబితే దాన్ని విడిచిపెట్టకుండా చేయాలట. సర్వథా నా పరిత్యాజ్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు యొక్క వాక్యాన్ని విడనాడరాదు. ఆయన చెప్పిన దాన్ని కాదనకూడదు, చేసి తీరాలంతే. ఇలా చేద్దాం అలా చేద్దాం అని పిచ్చి సలహాలు ఇవ్వకూడదు. ఆయనకి తెలుసు ఎవరి చేత ఏం చేయించాలో, ఎవరిని ఎప్పుడు తిట్టాలో, ఎవరిని మొట్టాలో, ఎవరిని దగ్గరికి రప్పించాలో, ఎవరిని ఏ సమయంలో ప్రశంసించాలో, ఏ సమయంలో ఎవరిని అప్రశంసించాలో వారికి తెలుసు. అదంతా భగవంతుడు వారి ద్వారా చేయిస్తున్నాడు ఆయన. అందువల్ల మా గురువుగారు చెప్పినట్టే చేస్తాను. పరమేశ్వరుడు ఎక్కడుంటే అక్కడే శుభం అనగా ఇక వాళ్ళు కిక్కురు మరకుండా వెళ్ళిపోయి శివుడికి నమస్కారం చేసి, ప్రభు నీ వల్ల పార్వతీదేవి చేతిలో 2 చివాట్లు కూడా తిన్నాం, నీకు వ్యతిరేకంగా చెప్పమని నువ్వంటావు. చెబితే ఆవిడ క్షణం ఆలస్యం అయితే భస్మం కూడా చేసేది. ఆ జగదంబ ఎవరైనా నీ గురించి వ్యతిరేకంగా చెబితే నిన్ను పెళ్లి చేసుకోక ఇంకొకరిని చేసుకుంటుందా? నీ కోసం ఆవిడ కోసం నువ్వు పుట్టారు. మీ ఇద్దరూ ప్రకృతి పురుషులు, అవినాభావ సంబంధం కలిగిన వారు. అమ్మలేని అయ్యలేడు, అయ్యలేని అమ్మలేడు. మహాచైతన్య స్వరూపమైన పరమాత్ముడు ద్విధా బభూవ, 2గా అయ్యట్టొకప్పుడు. భాగవతంలోనూ చెప్పాడుండే ఈ మాట, అన్ని పురాణాల్లో చెప్పారు, శివపురాణంలోనూ చెప్పారు. ద్విధ అంటే 2గా ఆ చైతన్య స్వరూపంతో ఉన్న పరమాత్మ తనను తాను విభజించుకున్నాడు. కుడివైపు భాగానికి శివుడని, ఎడమవైపున్న భాగానికి శివ అని పేరెట్టారు. శివ అంటే పార్వతి, శివ శివుడు, శివాశివులు అన్నమాట వాళ్ళు. ఆ ఇద్దరూ మీరు. మీ ఇద్దరి మధ్యలో ఎవడైనా పుల్ల పెడితే వాడి జీవితంలో వెళ్ళి నోట్లోకి ఇంత పుల్లని పదార్థం పెట్టుకునే స్థితిలోకి వెళ్ళాడు, వాడు నశించిపోతాడు అని నమస్కరించి వెళ్ళిపోయారు సప్త ఋషులు. శివుడు నవ్వాడు. ఆవిడ అలా వెళ్ళగానే ఇప్పుడు తానే స్వయంగా అమ్మవారిని పరీక్షించాలనుకున్నాడు. అమ్మవారి పెళ్ళికి ఇన్ని తిప్పలు వస్తే ఈ భూలోకంలో ఉన్న మళ్ళాంటి వాళ్ళం పెళ్ళిళ్ళు అవ్వట్లేదో అని రోజు గొడవ చేస్తే ఎక్కడ అవుతాయి? ఎవరి పరీక్షలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అయిపోయిన వాడు అలా అదృష్టవంతుడే. ఆ రోజుల్లో ఈ ముసలాళ్ళందరికీ అలాగే అయిపోయింది.
కానీ ఇప్పుడు ఎందుకు అంత తేలిగ్గా పెళ్ళి అవడంలా? చూస్తున్నారుగా మీరు పార్వతీ పరమేశ్వరులకు వెళ్ళడానికి ఇన్ని పరీక్షలా? ఇంత తపస్సా అంటే తపస్సు చేయకుండా భార్య భర్తని పొందకూడదు, భర్త భార్యని పొందకూడదట. బంగారం లాంటి ఒక ఉత్తమ స్త్రీ భార్య కావాలని పురుషుడు తపస్సు చెయ్యాలి. జపం చేస్తేనే, భగవంతుడిని ధ్యానిస్తేనే అనుకూలవతి శక్తివతి అయిన భార్య వస్తుంది. అలాంటి వాడు రావాలని ఈవిడ జపం చేస్తేనే అటువంటి భర్త వస్తాడు. అందుకే పూర్వకాలంలో బ్రహ్మచర్య కాలంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రానుష్ఠానం చేయించేవారు గురువులు. గర్గ సంహితలో చెప్పాడు, శ్రీకృష్ణుడు బలరాముడు సాందీపని దగ్గరికి చదువుకోవడానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఒక మంత్రం ఏమిటి? భవిష్యత్తులో దార పరిగ్రహణం కూడా సక్రమంగా ఉండాలని ఒక మంత్రం అంట. వీళ్ళు పెద్దయ్యాక, చదువులు పూర్తయ్యాక, ప్రభువులయ్యాక వాళ్ళిద్దరికీ అనుకూలవంతురాండ్రైన భార్యలు లభించుగాక అని ఆ మంత్రంలో ఉందన్నారు. ఇది గర్గుడు చెప్పిన మాట. గర్గుడు పోని సామాన్యుడా? యాదవ కుల పురోహితుడు, అసలు జ్యోతిష్శాస్త్రవేత్తలో అంత గొప్పవాడు లేడు. కాలయవనుణ్ణి సృష్టించిన వాడు ఆయన. యయాతి మహారాజు గారికి, యయాతి కొడుకు యదు మహారాజుకి అందరికీ పురోహితుడు. కృతయుగం నుంచి ద్వాపర యుగం వరకు యాదవులకి కుల పురోహితుడు ఆయన. అంతటి వాడు చెప్పిన మాట అది. అందుకే గర్గుణ్ణి రోజు తలుచుకోవాలి. ఇప్పటికీ తెలుసో తెలియకో కానీ గార్గేయ గోత్రం తలుచుకుంటే అంతో ఎంతో జ్యోతిష్శాస్త్రం వస్తుందని ఎవరు పెద్దలు. ఎందుకంటే గర్గుడు జ్యోతిష్శాస్త్రవేత్త కనుక ఆ గోత్రం వాళ్ళకు కూడా తెలియకుండానే జ్యోతిష్శాస్త్రం వచ్చేస్తుందిట. అభ్యసిస్తే ఇంకా బాగా వస్తుందిట. భాగవతంలో చెప్పారు, జ్యోతిష్శాస్త్రులకెల్లా మేటరీవి, జ్యోతిష్శాస్త్రం చదువుకున్న వాళ్ళల్లో నువ్వే అగ్రగణ్యుడివి, గొప్పవాడివి అన్నారు అందులో. అంతటి గొప్పవాడు చెప్పిన మాట. అందుకే పూర్వకాలంలో ఉపనయన సమయంలోనే భవిష్యత్తులో వీడికి ఉత్తమ స్త్రీ రావాలి, దానికి అనుగుణంగా సావిత్రి జపం చెయ్యి అనేవారు. కంచి పరమాచార్యులు వారి దగ్గర ఎవరైనా ఉపనయనం చేయించుకుంటే ఈ జపం వల్ల భవిష్యత్తులో నీకు అనుకూలవతి లభిస్తుంది అనేవారు ఆయన. నేను అదృష్టవశాత్తు ఆయన చూశాను, ఆయనతో మాట్లాడగలిగాను. మా నాన్నగారు ఆ కాలంలో తిరగడం వల్ల నేను పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళగలిగాను. జయేంద్ర సరస్వతుల వారి దగ్గరికి వెళ్ళాను. విజయేంద్ర సరస్వతుల వారు అయితే కంచిలో పురాణం చెబుతున్నప్పుడు వచ్చి కూర్చున్నారు. ఆ విషయం స్వయంగా వారే మొన్న ఆన్లైన్లో చెప్పారు, అంతర్జాలంలో. ఆ మాట ఆయన చెప్పాక మన వాళ్ళు అన్నారు. ఎందుకంటే అంత పూర్వం నేను ఈ మాట చెబితే ఇక్కడ కూర్చున్న మా మిత్రుల్లోనే కొంతమంది అప్పట్లో నమ్మలేదు. కానీ బాలకృష్ణ గారికి వాళ్ళకి తెలుసు. మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మాకేం ఇవాళ గతి లేకపోవడం కాదు కదా, పలానా వాడు మా పురాణం విన్నాడని చెబితే మాకేం కొత్తగా కొమ్ములు మొలవు. కానీ అటువంటి మహాత్ములు కూడా మా అదృష్టవశాత్తు మాకు దర్శనమిచ్చారు. అదొక ఆనందం, ఆనందంతో చెప్పుకుంటాం. మేము 2012లో కంచిలో శివపురాణ సప్తాహం చేశాం. ఆ సప్తాహానికి పిలవగానే ఆ పుణ్యాత్ముడు వచ్చి, అప్పుడు బాలకృష్ణ గారితో పాటు లింగయ్య గారు కూడా ఉన్నారేమో నాకు తెలియదు, ఆయన మీరు వచ్చారో లేదో. బాలకృష్ణ గారు మీరున్నారు కదా, సత్యనారాయణ గారు ఉన్నారు. 2 గంటలు ఉపన్యాసం అండి. ఆ 2 గంటలు విజయేంద్ర సరస్వతులు వారు ఇప్పుడు పీఠాధిపతులు ఇలాగే కూర్చుని ఆశీస్సులు ఇచ్చి నవ్వుతూ విన్నారు. అందులో చితాభస్వాలేపు అనే శ్లోకానికి చెప్పిన భాష్యం ఎంతో ఆనందపరిచింది ఆయన్ని. వెంటనే పీఠానికి పిలిచారు. మంచి పంచి నాకు ఆయనకి కూడా ఇచ్చారు. తర్వాత మళ్ళీ మా అమ్మాయి పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళగానే అల్లుడి పేరు విశ్వనాథ, ఇదిగో తిరుగులేదు, విశ్వనాథుళ్ళు అవుతాడని దీవించారు. అంతలా ఆశీర్వచనం కూడా ఇచ్చారు. మొన్నే అవధానానికి కూడా అంతర్జాలంలో వచ్చి ఆశీర్వదించారు. వచ్చే సంవత్సరం ఆగస్టులో మనం అక్కడికి వెడుతున్నాం. మన అదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు వస్తాడు. ఆయన జగద్గురువు కదా, అది మహాపీఠం, అది కంచి పరమాచార్య పీఠం. అది విజయేంద్ర సరస్వతుల వారు పరమాచార్య స్వరూపమే. మళ్ళీ మనకి అక్కడ కూర్చున్నవాడు శంకరుడే. ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే ఇంకంతకంటే అదృష్టం ఏంటండి. ఎంతమంది గృహస్థాశ్రమంలో ఉన్నా ఒక్క సన్యాసి అక్కడ కూర్చుంటే గొప్ప అన్నారు. అటువంటిది జగద్గురువు కూర్చుంటే ఇంకా అదృష్టం అన్నారు. ఆ జగద్గురువు మీ గురువు ఎదురెదురుగుండా కూర్చుంటే ఆ దృశ్యం చూసేవాళ్ళు ఇక జీవితంలో అదృశ్యులు అవ్వరు. కాబట్టి ఎందుకు చెప్తానంటే వారు అదే చెప్పేవారు, ఈ అనుష్ఠానం చేస్తే దానికి తగిన భార్యలు లభిస్తారు. అందుకే ఇక్కడ ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేశారు, సావిత్రి జపం చేశారు. అందుకే సత్యనారాయణ గారికి ఉదయభాస్కర్ లక్ష్మి వంటి ఒక ఉత్తమురాలు అరుంధతితో సమానమైన ఆవిడ వచ్చింది. కోటవారికి ద్యుమణి గారి వంటి సూర్యకాంతి స్వరూపిణి సవితృస్వరూపిణి వచ్చింది. రమణమూర్తి గారికి భగవతీ సుందరి వచ్చింది. శర్మగారికి ఆయనకి తగినటువంటి సుందరి వచ్చింది. అంటే వాళ్ళ భార్య పేరు తెలివి, అందుకని నాకు. లక్ష్మీనారాయణ గారికి కూడా ఓ లక్ష్మీ రావమ్మ వచ్చింది. ఆ భార్య పేరు రావమ్మట. అందుకే రోజమ్మ రావమ్మ రావమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఏమిటనుకుంటున్నాను నేను, ఎవరిని రావమ్మ అంటారు అనుకుంటున్నాను నేను. ఏమి సుబ్బరావమ్మ
రావమ్మ మహాలక్ష్మి అటువంటి ఏమిటి అందరినీ రావమ్మ అంటారంటే అందరినీ కదా వాళ్ళ ఆవిడ పేరు రావమ్మట. ఈ పేరు ఎట్టుకుంటే ఎంత లాభం? భార్యకి రావమ్మ అని ఉంటే రావమ్మ రావమ్మ అని పిలవచ్చు. అది హిందీకి వచ్చినప్పుడు ఆవమ్మ ఆవమ్మ ఆవో కదా, అందుకని దానికి అమ్మ చేర్చచ్చు. ఇలా ఇక్కడున్న వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరికీ తెలియదు. భరత్ కుమార్కి చెప్పక్కర్లా, ఏకంగా మాండవి దొరికేసింది. ఈయన భరత్ కుమారుళ్ళు అండి, మర్చిపోయాను. ఈయన తక్షకుడికి దక్షిణ దొరికింది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తగిన ఇల్లాళ్ళు దొరికారంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం గాయత్రి మంత్రం బాగా చేశారు. వాళ్ళ భార్యలు ఉత్తములు అని పొగడపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ పారాయణకి రారు వాళ్ళు. అందుకనే కొంచెం బాగా చప్పట్లు కొట్టండి వాళ్ళ కోసం, సందేహం లేకుండా వాళ్ళంతా. మా పారసాద్ గారు గుర్రం చూస్తున్నారు. నేను ఇప్పటికి 20 ఏళ్ళుగా మీ దగ్గర కూర్చుంటే నా పేరు చెప్పలేదని. ఆయనకి విశాలాక్షి దొరికింది, కాశీ విశాలాక్షి. ఇలా అందరికీ దొరికారు. భవిష్యత్తులో ఇక్కడ ఎన్నో కళ్యాణాలు చేయించి తనకి కళ్యాణం కాలేదని తహతహలాడుతున్న వారికి కూడా అలాగే ఒక్క స్త్రీ అక్కడ దొరకకుండా ఎందుకుంటుంది. గాయత్రి జపం చేస్తే పెందరాళ్ళు 5:30 కల్లా గుడి తీసి గుడికి సేవ చేసి అమ్మవారికి ఇంత నైవేద్యం పెడితే అమ్మవారి సేవ చేసిన వాడికి ఉత్తమ స్త్రీ కాకపోతే ఏ స్త్రీ వస్తుందండి? నేను నిజం చెబుతున్నాను. అప్పుడప్పుడు మీకు నవ్వొచ్చినా భగవంతుణ్ణి భక్తితో పట్టుకుంటే అనుకూల దాంపత్యం లభిస్తుంది, వాల్లభ్య దాంపత్యం లభిస్తుంది, వచ్చి తీరుతుంది. వాల్లభ్యం అంటే ఏంటి? వల్లభస్య భావ వాల్లభ్యం. వీడే నా మొగుడు, ఇంకెవడూ కాదు, ఇతడే నా పతి, నా దైవం అనే భార్య రావడమే వాల్లభ్యం అంటే. అటువంటి భార్య రావాలంటే భగవంతుడిని నిజంగా ఆరాధించాలి, శ్రద్ధతో ఆరాధించాలి. అలా ఆరాధిస్తే అప్పుడు తగిన ఫలితం వస్తుంది. అరకొరగా ఏదో దండం పెట్టి కనబడ్డాడు కదా దేవుడని, ఏమోయ్ నేను చెప్పిన మొక్కు గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోతే ఇంతమందిలో ఆయనకేం గుర్తు? ఏకంగా 250 మంది వస్తే మీరు ఏం గుర్తు ఆయనకి? ఈ రోజు పిలిచి ఆయన 100 సార్లు పిలిస్తే సుబ్బమ్మ రావాలి అంటే సుబ్బమ్మ అక్కడే కూర్చుంది, ఈయన ఇంకా సుబ్బమ్మ అని చూస్తాడు. ఎందుకంటే పక్కన ఉన్నవాడే సుబ్బమ్మ అని ఆయన తెలియదు కనుక. ఏడాదికోసారో 2 ఏళ్ళకోసారో చూస్తే ఏం గుర్తుంటుంది? అసలు ఇంతెందుకు నా పేరు నాకే తెలియట్లేదు ఈ మధ్యన. అలాగే భగవంతుని దగ్గర కూడా మనం ఏదో మొక్కుబడిగా నమస్కారం కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో చిత్తము సమర్పిస్తే, చిత్తం పరమాత్మకి ఆయత్తం చేస్తే తగిన ఫలితం లభిస్తుంది. అందువల్ల భగవంతుడికి కూడా కళ్యాణానికి ఇన్ని పరీక్షలు వస్తాయి. ఇప్పుడు శివుడే స్వయముగా ఒక బ్రహ్మచారి వేషం ధరించాడు. మంచి తెల్లని రూపంతో ఉన్నాడు ఆయన, నిగనిగలాడిపోతున్న తెల్లని రూపం. పెద్ద బొజ్జ ఉండదట, బుల్లి బొజ్జ ఉండోయ్. ఇక్కడ మాత్రం కుండబొజ్జను రాసి తెలుగులో ఎక్కడో చోట కుండబొజ్జ అని ఒక పద్యం ఉంది, అది ఈయనకి అంటగొడుతున్నారు, అది ఈయనది కాదు. ఈయన మాత్రం చాలా అందంగా ఉన్నాడని రాశారు సంస్కృతంలో. అసలు బొజ్జ ఉందా లేదా అన్నట్టుగా లోపలికి నొక్కుకుపోయి ఉందిట. ఓ 30 ఏళ్ల లోపే ఉన్నవాడు, ఇంత అని చెప్పడానికి వీల్లేదు. కానీ 30 ఏళ్ల లోపని ఎందుకన్నారంటే త్రిదశుడు అని చెప్పడానికి, దేవతా స్వరూపుడు అని చెప్పడానికి ఆ మాట వాడారు. ఆయన పరమసుందరుడు, అజినాషాఢధరుండు, ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు, నేరజబంధు ప్రతిమానతేజుడు, జటారాజిచ్చటా మూర్ధజుడు, ఏకాకివటుండు బ్రాహ్మణుండు, విశ్రామార్ధముంబోలే ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏ తెల్చెన్ వనాంతంబునన్ అని 4 శ్లోకాల సారాంశాన్ని తెలుగులో శ్రీనాథుడు పద్యంగా ఇచ్చాడు. జటారాజిచ్చట తామ్రమూర్ధజుడట ఆయన పాపం. అటువంటి ఒక బ్రహ్మచారి వచ్చాడు. సంస్కృతంలో ఏం చెప్పారు? కృష్ణాజినధర. కృష్ణ అంటే నల్లని, అజినము అంటే జింక, కృష్ణాజనము అంటే నల్ల జింక. నల్ల జింక చర్మం కట్టుకున్నాడు. పార్వతీదేవి దగ్గరికి శివుడు ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఓ జింక చర్మం కట్టుకున్నాడు. మీలాగా పంచెలు ప్యాంట్లు కట్టుకోలేదు, ఆయన జింక చర్మమే ధరించాడు. తెలుగులో ఉత్తి అజినాషాఢధరుడు అన్నారు, కానీ సంస్కృతంలో కృష్ణాజినధర అని స్పష్టం చేశారు. మళ్ళీ నల్ల జింక చర్మం కట్టుకునేవారట పూర్వం బ్రహ్మచారులు. ఆ జింక చర్మం కట్టుకున్నవాడు కఠోర బ్రహ్మచర్య దీక్ష వహించిన మహాత్ముడు అని అర్థం, యోగి అని అర్థం. అలాంటి జింక చర్మాలు పూర్వం దొరికేవి. ఇప్పటికీ అలాంటి జింక చర్మాలు ధరించినటువంటి వాళ్ళు హిమాలయాల్లో ఉన్నారు. ఆయన మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది, ఇంకా మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు, అంత బాగా మాట్లాడతాడు. వాక్చాతుర్యం కలిగిన వాడు. సరస్వతీదేవి ఆయనకి చెల్లెలు. అసలు సరస్వతినే సృష్టించిన వాడు, ఒకప్పుడు వ్యాకరణమే ఇచ్చినవాడు ఆయన. అంత బాగా మాట్లాడతాట.
ఇక ఆయన శరీర కాంతి ఉన్నది సూర్యకాంతి. ఎందుకో ఒక్క సూర్యుడు అన్నారు తెలుగులో, కానీ ఇందులో కోటి సూర్యప్రభాభాసమాన అన్నారు. మూలంలో చూసుకోండి, వరసగా 9 శ్లోకాల్లో చెప్పారు. ఒకేసారి ఆకాశములో కోటి సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతియో అంత కాంతితో ఉన్నాడు ఆయన. వ్యాసుడు చెప్పిన వాటిది, మీరు నేను చెప్పిన మాట కాదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క సూర్యుడు చూస్తేనే కళ్ళు బైర్లు గమ్ముతాయే, అటువంటిది ఒకేసారి ఆకాశంలో కోటి సూర్యులు ఉదయిస్తే ఆ కాంతిని మానవ మాత్రుడు చూడగలడా? అంత కాంతితో ఉన్న ఆయన్ని పార్వతి చూడగలిగిందంటే ఆవిడ కూడా కోటి సూర్యప్రభాభాసమానైన అమ్మవారు గనక చూసింది. కానీ ఇంకోడైతే కళ్ళు బైర్లు గమ్మి కళ్ళు పోయి నశించిపోయేవాడు. ఇప్పుడు ఇంకో అనుమానం రావాలి. పార్వతికి పక్కన అటు ఇటు ఎవరున్నారు? జయ, విజయ, ఈ ఇద్దరు ఉన్నారు చెలికెత్తెలు. వాళ్ళు శివుడు చూసి తట్టుకున్నారు. వాళ్ళు ఎలా తట్టుకున్నారు? పార్వతీదేవిని స్పృశించటం వల్ల వాళ్ళకు కూడా ఆయన కాంతిని చూసే శక్తి వచ్చింది. అమ్మని పట్టుకుంటే అమ్మ శక్తి మనకు వస్తుంది. శివుడి పరివారం ఎలా ఉంటారు? అచ్చం శివుడిలో ఉంటారు. కృష్ణుడి పరివారం కృష్ణుడిలాగే ఉంటారు. నందీశ్వరుణ్ణి కానీ, భృంగీశ్వరుణ్ణి కానీ, మణిభద్రుణ్ణి కానీ, పూయూషుణ్ణి కానీ, పీతదంత్రుణ్ణి కానీ వీళ్ళు ఎవరిని చూసినా అచ్చం శివుడిలా కనపడతారు. పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు మొదలైన విష్ణుకింకరులు విష్ణువులా ఉంటారు. అలాగే అమ్మవారి దూతలు కూడా, దూతికలు కూడా అమ్మవారిలాగే ఉంటారు. మణిద్వీపానికి ఎప్పుడైనా వెళ్ళగలిగితే మన అదృష్టం బాగుండి అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మవారిలాగే కనపడతారు. ఎవరు మూల విరాట్టో తెలియదు, ఎవరు కాదో తెలియదు, అచ్చం అందరూ అమ్మలాగే ఉంటారు. అటువంటి వాగ్దేవతలు మనకి దర్శనమిస్తారంటే హిమాలయ పర్వతాలు ఎప్పటికి కూడా. ఈ జయ విజయ అమ్మని పట్టుకోవటం వల్ల, అమ్మలాగే ఉండడం వల్ల ఆయన చూడగలిగారు. ఇక ఆయన శిరస్సున్నది తామ్రమూర్ధదుడు. ఆయన జడలు బాగా పుటం పెట్టబడిన, ఏమాత్రము మకిల లేనటువంటి రాగి ఏ రంగులో ఉంటుందో అలా ఉంది. శివుడు జటాజోటాలు ధరిస్తాడు, అవి జటా రాజీ అన్నారు అందుకే. ఇక కాంతి ఎలా ఉంది? ఆ జటాజోటాల నుంచి వచ్చే కాంతి తోమిన రాగి పళ్ళంలో ఉందన్నమాట. రాగి కాంతిలో ఉంది. కొన్ని చోట్ల పల్లవాల్లో ఉన్నాయని కూడా మళ్ళీ వర్ణించారు. చాలా చోట్ల చిగురుటాకుల్లో ఉన్నాయని, రాగి రంగులో ఉందని, మరికొన్ని చోట్ల ఉదయిస్తున్న సూర్యకాంతితో ఉందని వర్ణించారు. ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఎర్రగానే ఉంటాయి. తోమిన రాగి అదొక అందమైన ఎరుపు. చిగురుటాకులు కూడా ఎర్రగా ఉంటాయి. శివుడి తల వెంట్రుకలు అలా ఉన్నాయట. అంత పెద్ద జుట్టు, జటాజోటాలు ధరించాడు, జుట్టు ముడేసుకున్నాడు, దాని చుట్టూ రుద్రాక్షలు ధరించాడు. అవి చూడడానికి ఎలా ఉందంటే ఉదయిస్తున్న సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇప్పుడు ఆయన వస్తూ ఉంటే బహుశా ఆయన నెత్తి మీద నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడేమో. ఈయన కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు, కానీ నెత్తి మీద మాత్రమో ఉదయిస్తున్న సూర్యుడు ఉన్నాడు అన్నట్టుగా ఉన్నాడు. పక్కన లోపలికి పోయి బయటికి రాకుండా ఉన్న చంద్రరేఖ ఉంది. ఇప్పుడు చంద్రుడితో వస్తే ప్రమాదం, శివుడిని తెలిసిపోతుంది ఆవిడికి. అందుకని చంద్రుడిని జటాజోటం లోపల బంధించాడు. దిక్కుమాలను వంగిపోవడాలి కదా అక్కడ. వాడు వంగాడు, వాడు వంగాడు, ఎవడొంగితే ఏంటి? ఇది లోపల లొంగిపోయింది. ఇప్పుడు జటాజోటం లోపల కనపడకుండా పెట్టేట చంద్రుడిని. కానీ చంద్రుడు లోపలున్న అందులో వెన్నెల బయటికి రావాల్సిందేగా. ఈ జడలలో నుంచి తెల్లని కాంతితో పక్క నుంచి వస్తోంది. ఎంత విచిత్రం ఒకసారి చూడండి. ఇప్పుడు తలంతా ఏమో ఉదయిస్తున్న సూర్యుడిలో ఉందిట, ఒక పక్కన మాత్రం చంద్రుడున్న వైపు నుంచి లోపల నుంచి తెల్లని కాంతి, ఎర్రని కాంతి మధ్యలోంచి తెల్లని కాంతి. బహుశా పగడాల మధ్యలో ఓ ముత్యం పెట్టుకున్నాడా అన్నట్టుగా ఉందిట కాంతి. అలా తమాషాగా ఆయన జుట్టులోంచి కాంతి వస్తున్నది. ఏకాకి వటుండాయన. ఏకాకి అని సంస్కృతంలోనూ అదే చెప్పారు, తెలుగులో కూడా ఏకాకి వటుడు, ఒంటరిగా వచ్చాడు ఆయన. సాధారణంగా భగవంతుడు ఒంటరిగా రాడు, కానీ ఇప్పుడు పార్వతి దగ్గరికి కాబట్టి ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు మేము గుళ్ళోకి వెడితే ఒంటరిగా వెళ్ళకూడదు, మా కూడా ఒకళ్ళో ఇద్దరు పరివారం ఉండకుండా వెళ్ళకూడదు. యాత్రకి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా గురువులకు ఒక నియమం ఏంటంటే శిష్యులు లేకుండా వెళ్ళకూడదు. అందుకే పూర్వం వ్యాసుడు ఏం చేశాడని చెప్పాం, 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు. సమధిక సత్కవీశ్వరులు, జైమిని, పైలసుమంతులాదిగా శమధమ సద్గుణాన్వితులు, సాధులు, శిష్యులు తోడ కూడిరా వెళ్ళానన్నాడు ఆయన. వాళ్ళు 10,000 మంది ఏకంగా. నేను ఇంకా మంచివాడిని కనుక ఆర్గనైజర్లకు ఇబ్బంది కలిగించకుండా ఏదో 280 మందితో వచ్చాను. నా జనం 10,000 మందితో వచ్చేస్తే వీళ్ళ పని అప్పుడు ఉంటుందన్నమాట. బాబోయ్, జీవితంలో ఇంకెప్పుడు యాత్రకి రావండి అంటారు, యాత్ర ఆర్గనైజ్ చేయలేమంటారు. ఆనాడు వేదవ్యాసుడు 10,000 మందితో వచ్చాడండి ఆయన. ఏమంటే ఎప్పుడో ఒకప్పుడు సూర్యబాబు గారిని, భాస్కర్ని, సంతోష్ని అలా పరీక్షించడానికి 10,000 మందిని వేసుకొచ్చేద్దాం అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం.
ఎందుకు చెప్తున్నాను నేను? శిష్యులు లేకుండా గురువులు అలా వెళ్ళకూడదు. కాకపోతే కొందరు తక్కువతో పెడతారు, ఒకళ్ళిద్దరితో, కొంతమంది ఎక్కువ మందితో పెడతారు. కానీ ఇప్పుడు పరమాత్ముడు అమ్మవారి దగ్గరికి కాబట్టి తానొక్కడే వచ్చాడు. పైగా విప్రవేషం ధరించాడు. భగవంతునికి కులమేమిటి, గోత్రం ఏమిటి, కానీ లోకశ్రేయస్సు కోసం శర్మనామం ధరించి వచ్చాడు ఆయన. హిమవంతుడికి వర్మ, కానీ నిన్న గోత్రంలో శర్మ అని చెప్పేశారు అనుకోండి, పోనీ ఆయన కూడా మనలోకి లాగేశారు, పర్వాలేదు. ఆయన చాలా మంచివాడు. అసలు పురోహితులు ఏది చెప్తే వినాలని శాస్త్రం. అందులో మాకు ప్రధాన అర్చకుడు ఆయన చెప్పాడంటే గురువుగారు కూడా మాట వినవలసిందే కాసేపు, తర్వాత బయటికి వెళ్ళాక చెప్పాల్సిందే. సరే, అదో పక్కన పెడితే అలా ఏకాకి ఒటుడై వచ్చాడు. అది కూడా రావడం ఎలాగట, యాత్ర చేసి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు అలిసిపోయి చతికిలు పడతారు కదా. ఇంకా మీరు మంచివాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ చతికిలు పడుతున్నారు. ఒక ఆవిడైతే ఉపన్యాసం మధ్యలో వచ్చి, ఇక్కడ కూర్చున్నావు, నాకు ఇయ్యి, అలిసిపోయానంది ఆవిడ. నన్ను లేపి కూర్చోవట్లేదు, కొంతలో కొంత నయం, మీరు మంచివాళ్ళు. పార్వతీదేవి ఉన్న దగ్గరికి అలాగే నడుచుకుంటూ వచ్చి అమ్మ ఉస్సు అస్సు అని అలిసిపోయిన వాళ్ళే వచ్చి ఆవిడకి ఎదురుకుండా చతికిలు పడ్డాడు. ఆవిడున్న తపస్సు చేసుకుంటున్న స్థానం నుంచి ఆవిడ గెంటకుండా ఎదురుగుండా చతికిలబడ్డాట. ఈ విధంగా చతికిలబడి నిరీక్ష్య చూశాడు. ఎవరిని చూశాడు? తాం దేవీం బ్రహ్మచారి స్వరూపవాన్ ఉపకంఠం యయౌ ప్రీత్యా తదాసౌ భక్తవత్సలః. ఈయన బ్రహ్మచారి, మంచి అందంగా ఉన్నవాడు. స్వరూపవాన్ అన్నారు. ఒకటి బ్రహ్మచారిట, రెండు స్వరూపవాన్, అందంగా ఉన్నట్ట. బ్రహ్మచారులు చాలా అందంగా ఉంటారండి, అంటే అందరూ కాదు, ఆయన అందంగా ఉన్నాడు. అటువంటి ఆయన తాం దేవీం నిరీక్ష్య, ఆ దేవిని చూచాడు. ఇక్కడ ముందేమో నిరీక్ష అన్నారు, తర్వాత నిర్నిరీక్ష్య, బాగా చూశాట. అప్పుడు ఆవిడ ఎలా ఉందిట? దుర్నిరీక్ష్యలా ఉందిట, చూడ్డానికి కూడా వీలు కానంత కాంతితో ఉందిట. ఆయన బాగా పరిశీలించే కొద్దీ ఆవిడ ముఖంలో కాంతి పెరిగిపోతోంది. అసలు ఓ మాదిరివాడైతే ఆవిడకేసి చూడలేడు, అంత గొప్ప కాంతితో, బంగారపు కాంతితో ఉన్నది. కాసేపు పార్వతికేసి ఆయన చూశాడు. పార్వతి ఇంకా అప్పటికి జపంలోకి వెళ్ళలేదు కదా. జపంలోకి వెళ్ళిపోతే ఆవిడ ప్రపంచం తల్లకిందులైనా కళ్ళు విప్పదు, ఎవరితో మాట్లాడదు. అందుకే ఈయన కూడా తెలివైనవాడు. ఆవిడ కళ్ళు మూసుకుని జపం చెయ్యడానికి సమాధి స్థితిలోకి వెళ్ళే ముందే అక్కడ కూర్చుని ఎగాదిగా చూశాడు. ఆవిడ చూసింది, ఆయన మీద గౌరవం కలిగింది. వచ్చినవాడు బ్రాహ్మణోత్తముడు, తన తేజస్సుతో ఆ ప్రాంతం వెలిగిస్తున్నాడు. అసలు ఎవరినైనా పూజించాలట. అతిథి కిల పూజారహ ప్రాకృతోపి. ప్రాకృత అంటే అల్పుడు. ఇంటికొచ్చిన అతిథి అల్పుడైనా పూజించాలి అని శాస్త్రం చెబుతోంది. వాడెంత సామాన్యుడైనా వాడిని పూజించాలి. ఇంకా మహాత్ముడు వస్తే, బ్రాహ్మడు వస్తే పూజించకుండా ఎలా ఉంటాం? అసలు ఎవడు గొప్పవాడు? అతిథిర్ గృహమాయాంతం, ఇంటికి వచ్చినటువంటి అతిథిని దృష్టవా చూచి ఎవడు ఆయనని గౌరవిస్తాడో సగురుర్ నగురుర్ గురుహు అన్నారు. వాడు గురువు, వాడు గొప్పవాడంటే, గురువు అంటే గొప్పవాడు అని అర్థం. ఎవడు గొప్పవాడు? ఇంటికి వచ్చినటువంటి అతిథిని చూడగానే అతన్ని ఎవడు గౌరవిస్తాడో వాడు గొప్పవాడు. అంతేగాని శరీరం గొప్పదో, డబ్బులు గొప్పగానో, చదువు గొప్పగానో ఉంటే వాడెప్పుడూ గొప్పవాడు కాదట. కాబట్టి ఇప్పుడు మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటికి వచ్చిన అతిథిని పూజించాలి. దాన్నే తెలుగులో శ్రీనాథుడు కాశీఖండంలో అనువాదం చేస్తూ, అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికేతేర ప్రియమందునెవ్వడేని వాని గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవంబు. అతిథి ఇంటికి రాగానే అతడు అల్పుడైనా గొప్పవాడైనా అతన్ని గౌరవించి, వీలుంటే మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ ఇచ్చి, వాళ్ళ కలియుగం కాబట్టి కాఫీ ఇచ్చి లేదా పాలు ఇచ్చి గౌరవించు. ఏమీ ఇవ్వలేకపోతే బాగున్నారా అని పలకరించి పంపేయి. అలా గౌరవించాలి. అవమానం మాత్రం చేయకూడదు. ఎంత శత్రువైన ఇంటికి వస్తే అవమానించకూడదు. అలా ఎవడు గౌరవిస్తాడో, పెద్దవాడినైనా చిన్నవాడినైనా, వాడు గొప్పవాడవుతాడు. లేకపోతే వాడి దగ్గర ఎన్ని గొప్పలున్నా ఆ గొప్పలు కావు, వాడికి ముప్పు తిప్పలే తెచ్చిపెడతాయి. అందుకే ఈ బ్రాహ్మణోత్తముడిని చూడగానే ఆవిడ లేచి నిలబడింది, సర్వ పూజలు చేసింది. మహాత్ముల్ని కులాసాగా ఉన్నారా అని అడగకూడదండోయ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గురువుగారు కనపడితే బాగున్నారా అని అడగకూడదు. నేను బాగుంటేనే మీరు బాగుంటారు, నేను బాగుండకపోవడం అసంభవం. ఒకసారి నేను బాగుండను, అప్పుడు మీకు కనపడను.
కాబట్టి గురువులు కనపడగానే కులాసాగా ఉన్నారా బాగున్నారా అని అడగకుండా నమస్కారం మాత్రమే చెయ్యాలి ఇష్టమైతే, లేకపోతే నోరు మూసుకెళ్ళి వాడంటే మనకి ఇష్టం లేకపోతే. అదే తక్కిన అతిథులను సమానులను మాత్రం బాగున్నారా అని అడగాలి, కుశలం ప్రశ్నించాలి. బ్రహ్మచారి బ్రాహ్మడి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కూడా కుశల ప్రశ్న ఇవ్వకూడదు. బ్రహ్మచారి మరియు విప్రుడు కాబట్టి అతన్ని పూజించాలి, ఆసనం ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే పాద్యము అంటారు. పదములు కడుక్కోవడానికి ఇచ్చే నీరు కనుక దానికి ఏమని పేరు? పాద్యం. చేతిలో పోసే నీరు అర్ఘ్యం. అందుకే హస్తయోహ, 2 చేతుల్లో పోసే నీళ్లు ఉన్నాయే చేతులు కడుక్కోవడానికి, అది అర్ఘ్యం. ఆ తర్వాత ఆచమనం, తాగడానికి ఇచ్చే నీరు అనమాట. మంచినీళ్ళు తాగుతారా అని అడగద్దు, ఒక గ్లాసు ఇచ్చేయి అంతే, అలా నీళ్ళు ఇవ్వాలి, దానికి ఆచమనం అని పేరు. ఈ విధంగా అర్ఘ్య పాద్య ఆచమనములు ఇవ్వాలి. ఆ తర్వాత వీలుంటే గంధం, గంధం ఇస్తే అతిథికి భగవంతునికి గంధాత్ పుణ్యం అవాప్స్యసి అని శివుడే చెప్పాడు స్వయంగా పార్వతికి ఉమాసంహితలో. గంధమునిస్తే నీవు పుణ్యమును పొందుతావు అన్నాడు, అందుకే గంధం ఇవ్వాలి. పుష్పాలు ఇస్తే జ్ఞానం పెరుగుతుంది, వంశం కూడా అభివృద్ధి అవుతుంది. ధూపం ఇస్తే పదవులు వస్తాయి, ఐశ్వర్యం లభిస్తుంది, ధూపాద్ ఐశ్వర్యం అని. అది నేను మీకు లలితా సహస్రనామ భాష్యంలో కూడా చెప్పాను. తర్వాత దీపం, అందరికీ దీపం ఇవ్వలేం కానీ కుదిరితే ఒక్కొక్క గురువులు వచ్చినప్పుడు కాస్త దీపం చూపించండి. అజ్ఞానం, కఠోరమైన అజ్ఞానం తొలగిపోతుంది, అప్పుడు నివేదన సమర్పించాలి. దానివల్ల యావజ్జీవితం మనకు అజీర్ణాది వ్యాధులు ఉండవు. భగవంతునికి గురువులకి మహాత్ములకి ఇంత ఆహారం పెడితే, అతిథులకి ఇంత ఆహారం పెడితే నువ్వు అడవికి వెళ్ళిన ఆహారం దొరుకుతుంది, నిన్ను అడవిలో పారేసినా ఇంత తిండి దొరుకుతుంది. ఇవన్నీ పూజ లక్షణాలు. ఈ పూజా లక్షణాలన్నీ ఆవిడ ఉపయోగించింది. ఆ తర్వాత మహాత్మా బ్రహ్మచారి స్వరూపేణ కస్తం హి కొత ఆగత ఇదం వనం భాసయసే వద వేద విదాం వర. ఎంత గొప్ప సంబోధన! వేద విదాం వర అంది. వేదవిత్ అంటే వేదమును ఎరిగినవాడు, బాగా వేదం చదువుకున్న పండితుడిని వేదవిత్ అంటారు. అలా వేదం చదువుకున్న వాళ్ళల్లో కూడా నువ్వే గొప్పవాడివి, నీ అంత వేద పండితుడు లేడు అనడానికి అంత మాట మాట్లాడింది. నువ్వు మహావేద పండితుడివి. నీ కాంతితో ఈ వనమంతా ప్రకాశిస్తున్నది. నువ్వు ఇక్కడికి అడుగు పెట్టగానే నీ శరీర కాంతితో ఈ హిమాలయ పర్వతంలో ఉన్న అడివంతా, ఈ హిమవద్ అరణ్యమంతా ధగ 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 వెలిగిపోతున్నది. నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. వేషం చూస్తే బ్రహ్మచారి వేషం. అటువంటి నీవు ఎక్కడి నుంచి వచ్చావు? కహ త్వం, అసలు ఎవడవు నువ్వు? త్వం అంటే నీవు, కహ ఎవడవు, కుత ఆగత ఎక్కడి నుంచి వచ్చావు? నీ వివరాలు చెప్పి నన్ను ఆనందపెట్టనగానే, అమ్మాయి నేనేం చెప్పగలను, నేను వృద్ధుణ్ణి అన్నట్ట. ఆవిడ ఎగాదిగా చూసింది. ఆయన చూస్తే 30 ఏళ్ల కుర్రాడి కంటే ఇంకా తక్కువగా ఉన్నాడు, వృద్ధుణ్ణి అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడకి అర్థమైంది, వృద్ధ శబ్దానికి జ్ఞాని అని కూడా అర్థం ఉండవు. ఇది కూడా పరమ పవిత్రమైన శబ్దార్థ నిఘంటువులో ఉంది. వృద్ధుడు అనే శబ్దములకు బాగా చదువుకున్నవాడు అని కూడా అర్థం. వ్యవహారంలో మనం ఏమంటాం? జ్ఞానవృద్ధ, వయోవృద్ధ, ధర్మవృద్ధ, ప్రజ్ఞావృద్ధ, ప్రశస్త మతగత బుద్ధులు అంటున్నాం. కానీ బాగా జ్ఞానం కలిగిన వాడు కూడా వృద్ధుడే. ఎప్పుడైనా బాగా వయస్సు ఉన్నవాడు, చదువుకున్నవాడు కనపడితే ఎక్కువగా జ్ఞానం ఉన్నటువంటి వాడికి ముందు నమస్కరించి తర్వాత వయస్సులో ముసలివాడైన వాడికి దండం పెట్టాలి. వాడు వయస్సులో పెద్దవాడైనా, ఈతడు కుర్రవాడైనా జ్ఞానం ఉంటే జ్ఞానికి నమస్కరించాలి. బహుశా ఈతడు జ్ఞానవృద్ధుడని చెబుతున్నాడని గ్రహించి నవ్వింది. అమ్మాయి, నేనేదో తపస్సు చేసుకుంటూ తీర్థయాత్రలు చేసుకోవడానికి వెళ్ళాను. పద్మాకర్ గారు పురాణంలో చీటికి మాటికి తీర్థయాత్రలు చేస్తే తరిస్తారని చెబుతున్నారు. ఆయన పురాణం నేను విన్నాను, అందుకని ఆనందం కలిగింది. ఆనందం కలిగి కాలినడకన తీర్థయాత్రలు చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న అనేక క్షేత్రాలు దర్శించాను. కాశీ, గయా, ప్రయాగాది క్షేత్రములు తిరిగి 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 పవిత్రము, అత్యంత పవిత్రము, తపస్సుకి నిలయము, సంపదలకి నిలయము, యోగులకు నిలయము అయిన ఈ హిమాలయ పర్వతానికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక హిమవంతుని కూతురు పార్వతి కూడా తపస్సు ఇక్కడే చేస్తోందని తెలిసింది. నువ్వెక్కడున్నావా అని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. నువ్వెవరివి? మరీ చిన్నపిల్లవి కాదు, పోని ముసల్దానివా కాదు, ఇప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టావు. నబాలా నచ వృద్ధాసి తరుణీ భాసి శోభన కథం పతిం వినా తీక్ష్ణం తపశ్చరసి వై వనే. నువ్వు చిన్నపిల్లవా కాదు, ముసలిదానివా కాదు,
ఇప్పుడే నవయౌవనంలోకి అడుగుపెట్టావు. 16 నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన బాలమణిలా కనపడుతున్నావు. అటువంటి నీవు భర్త కోసం తపస్సు చెయ్యక, భర్త లేకుండా ఒంటరిగా శరీరాన్ని కృషింప చేసుకుంటూ ఈ నారచీరలు ధరించి తపస్సు చేయడం ఏమిటి? తపస్సు ఎవడో ముసలాళ్ళు చేసుకుంటారు, పడుచు వాళ్ళకి ఎందుకు? రిటైర్ అయిపోయిన వాడికి కాశీ, యవ్వనవంతుడికి ఎందుకు అన్నట్టేన. రిటైర్ అయ్యాక కాశీ వెళ్ళడం, ఇక పోతే వెళ్ళిపోతాం మూసీకి. శివుడు ఇక్కడ కావాలని పరీక్షించడానికి ఆ మాట అంటున్నాడు. వినండి, గుర్తుపెట్టుకోండి. యాత్రలు ఎప్పుడూ యవ్వనంలో ఉన్నప్పుడే చెయ్యాలట. నేను చెప్పలేదు, ధర్మరాజు చెప్పాడు. ఏ ధర్మరాజు? యమధర్మరాజు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ధర్మరాజేశ్వర లింగం దగ్గర చెప్పాడు. మీరు అందరూ ధర్మరాజేశ్వర లింగానికి వెళ్ళారుగా, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే అందరూ వెళ్ళారు, ఇంకా వెళ్ళలేదు. మీ అదృష్టం, వెళ్ళరండి. ఇవాళ రేపట్లో ఎప్పుడోకప్పుడు విశాలాక్షి మాత దగ్గరే ఉంటాడు ధర్మేశ్వర మహాదేవ్ లేక ధర్మరాజేశ్వర లింగం. అక్కడ గురువుగారు శిష్యులు శివప్రసాద్ గారు వేయించిన శిలాఫలకం ఉందా? ఆ యమధర్మరాజు రచించిన అష్టోత్తర శతనామములు చదువుతున్నారుగా, ఆ నామాలు అక్కడే రాశాడు ఆయన. అక్కడ ఆయన ఒక గొప్ప శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకాన్ని కాశీఖండంలో వ్యాసుడు మనకు అందించాడు. ఆ శ్లోకం రోజు చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అజ్ఞానులు అప్పుడే మాకు ఎందుకు కాశీ, మేము ఇంకా కుర్రాళ్ళం, ప్రస్తుతం సర్వీసులో ఉన్నాం, ఎప్పుడో ముసలితనం వచ్చాక 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో వచ్చాక అప్పుడు కాశీ వెడదాం అనుకుంటారట. వాళ్ళ కోసం యముడు చెప్పాడు, దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హిత్వాదృతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్పురీం ధూర్జటే ఏ. మే అంటే నాకు, మరణం చావు, దూరం అంటే ఇప్పట్లో లేదు. నాకు ఇప్పట్లో చావు లేదు. అందరూ అలాగే అనుకుంటారులేండి. చచ్చిన వాళ్ళంతా అలాగే అనుకున్నారు, బతుకున్న వాళ్ళు అలాగే అనుకుంటారు. నేను అప్పుడే ఎక్కడ చేస్తానండి, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అనుకుంటే నీ మొహం మండా ఈ నిండి 100 ఏళ్ళు నిండొచ్చు నీకు. కాబట్టి ఇప్పట్లో నాకు చావు రాదు, నేను ముసలివాణ్ణి కాను అని అనుకోకు. యువాహం అధునా, అధునా అంటే ఇప్పుడు, యువా కుర్రాణ్ణి లేక కుర్రదాన్ని, నేను కుర్రాణ్ణే ఇప్పుడు అని నీ మనస్సులో ఎప్పుడు అనుకోకన్నాడు. పక్కనే నాకు ఎప్పట్లో చావు రాదు, నేను పడుచువాణ్ణి అని పిచ్చివాడా ఎప్పుడు నీ మనస్సులో పొరపాటును కూడా అలా అనుకోకు. నీ పక్కన ఎప్పుడూ శబ్దం వినపడుతుంది రోయ్, అది కొంచెం జాగ్రత్తగా విను. నీ చెవుల దగ్గర కుడివైపో ఎడంవైపో నిత్యం ఒక శబ్దం వినపడుతుందిట. ఏమిటది? కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్. పక్కనే నీ పక్క నుండి కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని శ్రోతవ్య అన్నమాట. కృతాంతుడు అంటే యమధర్మరాజు. నీ ప్రాణం పట్టుకుపోతాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయన వాహనం ఏమిటి? దున్నపోతు. ఆ దున్నపోతు మెడలో ఏముంటుంది? ఒక పెద్ద గంట ఉంటుంది, అది లోహపు గంట. యముడు ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు భూమి మీద. ఆ తిరుగుతున్నప్పుడు ఆయన ఎక్కువచ్చిన దున్నపోతు మెడలో ఉన్న గంట ఠంగ్ ఠంగ్ అంటూనే ఉంటుంది. ఆ శబ్దం అజ్ఞానంలో పడి వినడం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా చెవి పెడితే రాత్రి పడుకునేటప్పుడు బాగా వినపడుతుంటుంది. అప్పుడప్పుడు చెవులో గుయ్యి అంటుంది అంటారు కదా కొంతమంది, గోప గుయ్యి అందంటారే, అది ఏమిటనుకుంటున్నారు? యమధర్మరాజు గారి వాహనం మెడలో ఉన్న ఘంట ధ్వని. అది ఎప్పుడూ వింటూ ఉండు. వారి పిచ్చాడా, ఆ ధ్వని మెల్లిమెల్లిగా వినబడి పోయే కాలం వచ్చినప్పుడు ఢామ్ అని వినపడుతుంది, అప్పుడు నువ్వు ఢామ్ అంటావు. ఇక ఆనాడు నిన్నెవరూ రక్షించలేరు. కాశీకి వెడదాం అని వాయిదా వేస్తే ఈలోపు యముడి యొక్క వాహనం వచ్చి పట్టుకుపోతుంది నిన్ను, నీ ప్రాణం పోతుంది. అప్పుడు నువ్వు కాశీకి కాదు కదా, నీ పక్కన ఇంటికి కూడా వెళ్ళలేవు. చివరికి ఎందుకు పనికి రాకుండా పోతావు. కాబట్టి ఏం చేయాలి? నీ శరీరానికి వార్ధక్యం రానికితమే, నడక మందగించని కితమే, మోకాళ్ళ నొప్పులొచ్చి లిఫ్ట్ లేనిదే తరుడు ఫ్లోర్లోకి ఎక్కలేని దుస్థితి రాకమునిపే, ఓపిక ఉన్నప్పుడే జాగ్రత్తగా కాలి చెయ్యి ఆడుతున్నప్పుడు కాశీకి వెళ్ళు.
నీ పనికి వాళ్ళ కొంప విడిచిపెట్టు. జీర్ణాం పర్ణకుటీం విహాయ, జీర్ణమైపోయిన నీ డొక్కు కొంపని, అదేదో గొప్ప కొంప అనుకోకు, అది విడిచిపెట్టి వెంటనే కాశీ వెళ్ళు. ఈ శ్లోకం పైకి ఒక రకంగా కనపడుతూ లోపల ఒక రకంగా ఉంటుంది. మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పట్లో చావను, నేను కుర్రాణ్ణి అనుకోకు. నీ పక్కన ఎప్పుడు ఎముడు తిరుగుతాడు, ఆ వాహనం ధ్వని వినపడుతూనే ఉంటుంది. ఆ ధ్వని నీ చెవిలో పడి నీ ప్రాణం పోయేలోపు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, నడిచే శక్తి ఉన్నప్పుడే, కాలు చెయ్యి కదులుతున్నప్పుడే, కంటికి దిక్కుమాలిన కళ్ళదోడు రానికెతమే కాకి చూపు ఇలా పెడతాడనమాట వాడు. అది కాకి కడగంటి చూపు అంటారు. ఆ దిక్కుమాలిన చూపు వచ్చినప్పుడు లోపల ఏం కనపడదనమాట. ఇది ఇక్కడ విశ్వనాథుడు ఎక్కడ ఉన్నట్టే, అంటే ఎక్కడ విశ్వనాథుడు ఉన్నాడో తెలియదు వాడికి. నమస్కారం అండి. ఒకసారి పెళ్లి చూపులకు వచ్చారండి కొంతమంది మహానుభావులు. ఇదిగో పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడంటే వాడు ఇలా చూసి నమస్కారం అండి అంటాడు. ఎక్కడ పెళ్లి కొడుకున్నాడో తెలియదు, ఎక్కడ పెళ్లి కూతురుతో తెలియదు. మీకు వీరుంటే అదేదో బంగారు బాబు ఏదో సినిమా ఉండేది పాతకాలంలో, శర్మగారికి బాగా తెలుసు అదేనండి. అందులో ఎస్వి రంగారావు గారి కూతురేమో జయంతి, ఆవిడ పాపం గుడ్డావిడ. ఆవిడకి పెళ్లి చూపులకు ఒకడు వచ్చాడు. ఆ తర్వాత పెళ్లి చూపులకు తీసుకొచ్చిన మధ్యదళారు ఉంటాడు కదా, వాడు అంటాడు, ఏమండి పెళ్లి కొడుకుని చూసుకున్నారా మీరు అంటాడు. పెళ్లి కూతురు ఎలాగో చూడలేదు కదా, అందుకని పెళ్లి కొడుకుని మీరు చూసారా అని ఎస్వి రంగారావుతో అంటే ఆయన అంటాడు, పెళ్లి కొడుకుని నేను చూశాను, కానీ పెళ్లి కొడుకు ఎటు చూస్తున్నాడో నాకే తెలియట్లేదు అంటాడు. వాడు ఈ కన్నిటి ఉంది, అదే పెళ్లి కొడుకు ఎవరు చూస్తున్నారో తెలియదు అంటాడు. మన కళ్ళు కూడా తెలియకుండానే వార్ధక్యంలో అయిపోతున్నాయండి. ఏం తెలియకుండా అయిపోతుంది. ఎలా ఉన్నావురా అని మాతో పాటు ఒక ఆయన యాత్రకు వచ్చిన, ఇందులో అబద్ధం అట్లేదు, కాశీలో మాతో వచ్చిన యాత్రకు వచ్చిన ఒక ఆయన ఎలా ఉన్నావురా అని పక్కవాడు బొదం మీద చేస్తే ఆవిడ లాగు కొట్టించుకుంది. ఆవిడ ఇప్పుడు ఎవరు ఆవిడో తెలియదు, ఎవడో ఆడో మగో తెలియట్లేదు. అక్కడ కర్మ ఏంటంటే ఆవిడ ఆ రోజున ప్యాంటు షర్టు వేసుకొచ్చింది కర్మ. లాస్ట్ ఇయర్ అయితే పైగా ఈయనకి కళ్ళదోడు లేదు. పోనీ కళ్ళదోడు పెట్టుకోమంటే కళ్ళదోడు పెట్టుకుంటే ముసలాళ్ళ కనపడతానని దాన్ని కళ్ళదోడు పెట్టిలో పెట్టి వచ్చాడు. ఆవిడ ఒకటి ఇచ్చుకున్నాక తెలిసింది ఆవిడ కాదు, కావిడితో ఇచ్చింది, అబ్బాయి కాదు అమ్మాయి అని. సరే మొత్తం మీద ఏదైతే నిలండి అదాన్ని పక్కన పెడితే అలాంటి చూపు వస్తుంది. ఆ చూపు రానికితమే మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ విడిచిపెట్టి కాశీకిరా. పైకి ఈ శిథిలమైన గృహం మీద వ్యామోహం విడిచిపెట్టు అంటే ఇంతకాలం ఉన్నావు ఇంకేం కొంప మీద వ్యామోహం ఎందుకని ఒక అర్థమును. పర్ణకుటి అంటే శరీరం, ఇది జీర్ణం అయిపోతుంది కదా, రోజు రోజుకి జీర్ణం అయిపోతుందో లేదో మీకే తెలుస్తుంది. చాలామందికి అది అనుభవమే. ఈ మెట్టెక్కి పైకి ఎంతమంది రాగలుగుతున్నారు? ఈ ప్రవచనం అయ్యాక నేను అక్కడ కూర్చోకుండా వాళ్ళు ఇక్కడే కూర్చుని అక్షతలు ఎంచుకోవడానికి రమ్మంటే ఎంతమంది వస్తారు చెప్పండి ఒకసారి. అంటే రాగలిగే అలాంటి యువకులు కదా నేను అడిగేది, రాలేని పెద్దల కోసం చెబుతున్నాను పాపం. అందుకనే నేను రోజు అక్కడికి వచ్చి కూర్చుని అక్షతలు వేయవలసి వస్తుంది, నేనే దిగవలసి వస్తుంది. ఇది మీకు నాకని కాదు, మానవ శరీర సహజ లక్షణం. ఎప్పటికైనా శరీరం జీర్ణమైపోతుంది, అందుకే దీనికి శరీరము అని పేరు. శరీరం అంటే శీర్యతే ఇది శరీరము, శీర్యతే శిథిలమైపోవున్నది కాబట్టి శరీరం అన్నారు. శరీరానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇవాళ ఉన్నట్టు ఉండదు, ఇది శిథిలమైపోతుంది. కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, అన్ని అవయవాలు శిథిలమైపోతాయి. నడిచే ఓపిక ఉండదు, దంతాలు పడిపోతాయి, తినలేం, దుర్వాసన వస్తుంది నోటి నుంచి, దిక్కుమాలను ముక్కులు పాడైపోతాయి, చెవులు పాడైపోతాయి, ఆ అందం అంతా పోతుంది. ఏదో ఎక్కడో నాలాంటి వాడు కాస్త ఎల్లవేళలా అందంగా ఉండేవాడు ఒకటి పక్కన ఎట్టండి, కానీ ఎక్కువ మంది సౌందర్యం కూడా నశించిపోతుంది. నెత్తి మీద ఒక వెంట్రుక లేకుండా చక్కగా అలా కడిగి బోర్లించిన రాగి బిందులు అయిపోతున్నాయి. కారణం ఇది సృష్టి రహస్యం. అది ఆ స్థితి నీ శరీరానికి రాకుండా వెళ్ళరా. నీ శరీరం శిథిలమైపోకుండానే కాశీ వెళ్ళి దర్శనం చేసుకొని యముడు చెప్పాడు. అది కూడా వినమంటే ఇవాడిని యముడు కూడా కాపాడలేడు, యముడు కూడా రక్షించలేడు, శివుడు కూడా రక్షించలేడు. కాబట్టి ఈయన శివుడు కావాలని తెప్పుతున్నాడు అనమాట. నువ్వు చిన్నదానివి, ఎందుకు ఈ తపస్సు, నీ కులం ఏమిటి, నీ వంశం ఏమిటి, నువ్వు ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం ఏమిటనగా అప్పుడు పార్వతి, నాయన నేను పార్వతినైనా నీకే తెలుసు, మళ్ళీ నీ కులం ఏమిటంటావు, హిమవంతునికి కూతుర్ని నేను. ఎవరు చెప్పారో కానీ ప్రవర్లో గంధమాదనుడు కొడుకుట ఎవడోట, ఆయన కొడుకేమో ఏదైనా చెప్పారు. గంధమాదనుడి కొడుకు ఎవరు చెప్పారు నాయన మీరు ప్రవర్లో? త్రికోట పర్వతం అంట. త్రికోట పర్వతం కొడుకేమో హిమవంతుట. హిమవంతుడే ముందు పుట్టాడు వీళ్ళందరికంటే. హిమవంతుడు విష్ణు స్వరూపుడని అన్ని పురాణాల్లో చెప్పారు. హిమవంతుని యొక్క శ్రేణి నుంచి గంధమాదనం త్రికోటం పుట్టాయి. ఆఖరికి మహానుభావుడు నిరంతరం అందరికీ మూలకారకుడైన మేరు పర్వతం కూడా హిమవంతుని తర్వాతే పుట్టానని చెప్పుకున్నాడు ఆయన. హిమవంతుడు పుట్టాక హిమవంతుడిలో ఒక భాగం నేను మేరు పర్వతం అన్నాడు ఆయన. కానీ మరి ఎలా సృష్టించారో తెలియదు, దానికి ఏదో కారణం ఉండకపోవచ్చు, ఉందో అది వెతకాలి. ప్రస్తుతం నేనేం మాట్లాడాను, ఎందుకంటే
అందులో అలా చెప్పారు కాబట్టి వెండం తప్ప నేను దాని జోలికి వెళ్ళను. కానీ హిమవంతుడు మొట్టమొదట పుట్టాడు, మానదండం వలె పుట్టాడు ఆయన. హిమవంతుడు విష్ణు స్వరూపుడు, ఆయనకే వీళ్ళు పిల్లలని ఎక్కువ పురాణంలో ఉంది. కాస్త మా కోట చెవిని కూడా వేశాను. మరొక్కసారి ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఇవన్నీ పరిశోధించండి. ఎందుకంటే పరిశోధించకుండా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేము మనం గనక. ఎంత పరిశోధించినా హిమవంతుని కంటే వీళ్ళు ముందు పుట్టినట్టుగా ఎక్కడ పురాణాల్లో ప్రస్తుతానికి కనపడలేదు. ఇంకా బాగా లోతుగా చదివిందే చదవగా చూద్దాం. కాబట్టి ఎందుకు చెప్తానంటే హిమవంతుడు అత్యంత ప్రాచీనుడు, విష్ణుస్వరూపుడు ఆయన. అటువంటి హిమవంతుని కూతుర్ని నేను, నువ్వు మళ్ళీ కులం ఏమిటంటావు? ఆయన విష్ణుస్వరూపుడు, మహాత్ముడు ఆయన. ఇక నువ్వు వస్తూనే నువ్వెవరివి? లక్ష్మివా సరస్వతివా అని అడిగావు. నాహం లక్ష్మి, నాహం సరస్వతి. నేను సరస్వతిని కాదు, లక్ష్మిని కాదు, నేనే పార్వతిని. నేను పుట్టడం ఇలాగే పుట్టాను. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఈ వయసులో తపస్సు ఎందుకని? నేను వైరాగ్యంతో కాదు, శివుడే సర్వం అనుకుని తపస్సు చేస్తున్నాను. ఎవడైనా విరాగి అంటే అర్థం వాడికి శివుడి మీద భక్తి ఉంది అని అర్థమట. విరాగి అనే శబ్దమునకు రాగము లేనివాడు. రాగం అంటే ఒక వస్తువు మీద వ్యామోహం, ఏదో చెంబు మీదో, ఇంటి మీదో, బంధువుల మీదో, ధనం మీదో వ్యామోహం ఉంటే దాన్ని రాగము అంటారు. ఏ రాగము ఏ వస్తువు మీద లేకపోతే వాడిని ఏమంటాం? విరాగి. అదే వృద్ధి అయితే వైరాగి. ఆ వైరాగి శబ్దమే కర్మగాలి బైరాగి అయింది. బైరాగి అంటే వైరాగి అని అర్థం అనమాట, రాగం లేనివాడు. రాగము లేనివాడు లేక రాగము లేనిది అంటే అర్థం వస్తువుల మీద. ఈ రాగం ఎవరి మీద ఉండాలి? శివుడి మీద ఉండాలి. శివుడి మీద ఉండి తీరాలి. శివుడి మీద రాగం లేకపోతే వాడు ఎంత వైరాగి అయినా బైరాగి అయినా వాడు వ్యర్థం అయిపోతుంది వాడి జీవితం. కాబట్టి విరాగి అనే శబ్దమునకట అసలైన అర్థం శివభక్తి తప్ప, శివుని మీద వ్యామోహం తప్ప అన్య వస్తువుల మీద వ్యామోహం లేనివాడు. అసలు భగవంతుడి మీద కూడా రాగం లేకపోతే ఇక వాడు పుట్టినా వాడి జన్మ దండగే కదా. ఎంత అద్భుతమైన వ్యాఖ్య అంటే అది ఆవిడ వ్యాఖ్య. నేను విరాగిని నువ్వు అన్నావు, నిజమే విరాగిని. నాకు వస్తువుల మీద వ్యామోహం లేదు, ఒక్క శివుడి మీద మాత్రమే వ్యామోహం అన్నది. ఆ శివుడే నా భర్త అనుకున్నాను. మన్మథుణ్ణి కాలకంఠుడు కఠోరహంకారంతో భస్మం చేసి అదృశ్యమైపోయాక ఆయన నా భర్త కావాలని దీక్షతో తపస్సు చేస్తున్నాను. ఎంతలో నువ్వు వచ్చావు, మేము ఇచ్చిన పళ్ళు తిను, దర్భలు తీసుకుని వెళ్ళు అనగా ఆయన పక్కు నవ్వాడు. ఓహోహోహో, మీ నాన్న బండరాయి, నీ బుర్ర కూడా బండరాయిలో ఉంది. నీ బుర్ర బండ అనుకుంటాను, అంటే ఆలోచన తక్కువ నీకు. లేకపోతే శివుడు భర్త కావాలని తపస్సు చేస్తావా? ఈ ప్రపంచంలో మీ నాన్నకంటే గొప్పవాడు ఎవడూ లేడు. దేవతలు కూడా ఇక్కడికి వచ్చి మీ నాన్న మీద కూర్చుని తపస్సు చేస్తారు. స్వర్గసుఖాలు హిమాలయాల్లో ఉంటాయి, సంపదలన్నీ హిమాలయాల్లో ఉన్నాయి. ఆఖరికి విష్ణువు కూడా వచ్చి ఇక్కడికి కూర్చుంటాడు. అటువంటి మీ నాన్న దగ్గర ఉన్న సుఖాలు పొందక, పిలిస్తే నీ కోసం పరిగెత్తుకొచ్చే ఎంతోమంది వరులుంటే వారిని వరించక, శివుణ్ణి భర్తగా వరించి తపస్సు చేస్తున్నావా? ఎంత పిచ్చిదానివే నువ్వు. అహో తపస్తే కిం భద్రే నబుద్ధం కించిదేవనహి నదగ్ధో వహ్నినా దేహో నచ ప్రాప్తం మనీషితం. నువ్వు చేసే తపస్సు ఎంతో విచిత్రమైనది. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నువ్వు చేస్తున్న తపస్సు అగ్నికి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆవిడ తపస్సు చేస్తుంటే ఆవిడ శరీరంలోంచి ఏం పుట్టిందని చెప్పానన్నా? అగ్ని పుట్టింది. ఆ అగ్ని లోకాలను తగలబెట్టింది, కానీ నిన్ను తగలబెట్టటల్లా. అగ్ని కూడా దహించలేనంత శక్తిని పొంది తపస్సు చేస్తున్న నీవు ఇంత పిచ్చిదానివి, తెలివి తక్కువ దానివి అయిపోతావు అనుకోలేదు. సంపదలు కావాలి అంటే మీ నాన్న ఇస్తాడు, వరుడు కావాలంటే మీ నాన్న వెతికి తెస్తాడు. ఓసి పిచ్చిదానా. అమాని అంటే గౌరవం లేనివాడు, నగ్గునుడు, బట్టలు కట్టుకోకుండా తిరిగేటటువంటి వాడు, గుణములు లేనివాడు, అటువంటి శివుణ్ణి చూస్తూ చూస్తూ భర్తగా వరించావా? ఇది చాలా విచిత్రమైన లక్షణం. శివుడి దగ్గర ఒక్కటి శుభలక్షణం కనిపించటం లేదు. పోనీ దిగంబరుడైనా తట్టుకుంటాం, కానీ ఉండడానికి ఇల్లు లేనివాడికి ఎవరైనా పిల్లనిస్తారా? అతను శ్మశానంలో ఉంటాడు. అక్కడ ఎన్ని చోట్ల చూసినా శవాలు తగలడుతూ ఉంటాయి. శవాలను తగలబెట్టే చోటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? సాధారణంగా పెళ్ళికి అగ్నిసాక్షి ఉండాలి. శవం తగలడుతుంటే
అక్కడ చెయ్యి పుచ్చుని ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది? హాయిగా త్రేతాగ్రుల సాక్షిగా పెళ్లి చేసుకోక చితాగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటావా? మరొక మాట, నువ్వు చూస్తే పరమ సుకుమార శరీరినివి, ఆయన మొరటువాడు. నీ శరీరానికి పట్టు చీరలు ధరించావు, ఆయనకి అసలు బట్టే లేదు. పోని బట్ట కట్టుకోమంటే పులి చర్మాన్ని ఉత్తరీయంగా, గజ చర్మాన్నేమో వస్త్రంగా ధరిస్తాడు. రేపు పొద్దున పెళ్ళయ్యాక ఏమండి ఒక్క బెనారస్ చీర, వారణాసి చీర కొనిపెట్టండి అంటే ఎందుకు వచ్చింది, ఇదిగో చర్మం కట్టుకో అని చర్మాలు ఇస్తాడు. నీవేమో ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుంటావు, లేపనాలు పూసుకుంటావు, అంటే ఫేస్ పౌడర్లు అవి పూసుకుంటూ ఉంటావు. ఆయనకి గంధం అక్కరలా, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు. ఇక నీ మెడ నిండా బంగారు భారాలే. ఇప్పుడంటే తపస్సు చేసుకోవడానికి రుద్రాక్షలు వేసుకున్నావు, కానీ ఎంతో పూర్వం అన్నీ గొలుసులే. ఆయన మెడలో గొలుసు ఉంది, బుస్సు అనే పాము. ఆ పాముని ఎవడు దొంగతనం చేయలేడు అసలు. శివుడే కనుక సిటీ బస్సు ఇంకో బస్సు ఎక్కాడంటే ఎవడన్నా ఏమండి ఇందాక ఎవరో ఒక ఆవిడంది భక్తురాలండి, గురువుగారండి గుళ్ళోకి వెళ్ళానండి, నా హారం కోసేశారండి, కానీ మీరు ఎందుకో ఏదో ఎప్పుడో చెప్పినది గుర్తొచ్చి దానికి లోపల ఒక పినీసులు 2 చోట్ల పెట్టిందట కొక్కేలకు ఆవిడ. ఎవరండి ఆవిడ? మా ఒక్కసారి ఆవిడ ఉన్నారా, లేచి నిలబడతారా? ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు కదా. ఆవిడ యాక్చువల్గా రేలంగు అత్తిలో అక్కడ ఉంటారు. గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందిన భక్తురాలు. ఆవిడ అనుభవమే. మెడలో గొలుసు కత్తిరించేశారు, కానీ 2 ముక్కలు లోపలే ఉన్నట్టు పినీస్ పెట్టడం వల్ల అది గిన్నెస్ బుక్ ఆఫ్లోకి ఎక్కవలసిన పినీస్ అది. భగవంతుడి అనుగ్రహం. పైగా ఇంట్లో పెట్టి దాచుకుని వెళ్ళండి. లేకపోతే ఇప్పుడు ఆవిడ గొలుసు కాబట్టి, ఆవిడకి గురువుగారి మీద భక్తి ఉన్నదని నాకు తెలుసు కాబట్టి ఆ పులుసులో పడకుండా దక్కింది మనకి. లేకపోతే గొలుసు పడిపోతే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా రోజు ఆవిడ లోపల ఈ దిక్కుమాల గురువుగారు నమ్మానోయ్, కాశీ వచ్చానోయ్, వెళ్ళిపోయిందోయ్ గొలుసు అనుకుని ఎంతో కొంత బాధపడకుండా ఉండరు. ఆవిడ మంచివాడు పడకపోయినా సరే, అవునా? అలా ఎంతోమందికి అనుభవాలు జరిగాయి. అదే శివుడు అనుకోండి, గుళ్ళో కడితే ఆ గొలుసు మీద ఎవడన్నా చెయ్యేస్తాడా? బుస్సు అంటుంది అది. కాబట్టి ఎవ్వడూ ముట్టుకోలేని కసుబుస్సులాడే పాములు ఆయన మెడలో ఆభరణాలు. మంగళస్వరూపిడివైన నీవెక్కడ, అమంగళస్వరూపుడైన ఆయనెక్కడ? నా మాట విను, అస్సలొద్దు. మీ ఇద్దరికి పెళ్ళి ఏమాత్రం శోభ కాదు. కపాలధారి సర్వౌఘై సర్వగాత్రేషు వేష్టితః విషదిగ్ధః అభక్ష్యభక్షో విరూపాక్షో విభీషణః. పోని ఎవరైనా భోజనానికి వెళ్ళేటప్పుడు ఓ ఆకో కంచాలో, మీరంతా కంచాలు తెచ్చుకున్నారులేండి, మంచం అంటే తెచ్చుకోవడం కుదరలేదు కానీ కంచం తెచ్చుకున్నారు, ఓ కంచం ఏదో పట్టుకెళ్ళేవారు. ఆయన భోజనానికి వెళ్ళేటప్పుడు కపాలం పట్టుకెడతాడు, బ్రహ్మకపాలం. ఆ పుర్రెలోనే భిక్ష వేయించుకు తింటాడు. కపాలాన్ని ధరించేవాడు ఆయన. పూర్వం బ్రహ్మదేవుడి యొక్క తలకాయను ఒకదాన్ని నరికాడు, అది ఆయన చేతికి అతుక్కుంది. అప్పటి నుంచి ఆ బ్రహ్మకపాలం చేతితో పట్టుకుని భిక్షాందేహి అని కపాలాన్ని దాస్తాడు. అందుకే శుభ్రం కపాలం గదాం అని చెప్పిన తోట అక్కడ కపాలము అంటే భిక్షాపత్రం చెప్పాలండే, మామూలు పుర్రెని చెప్పేయకూడదు తొందరపడి. చేతిలో ఓ పుర్రె పట్టుకుని ఆ పుర్రెనే భిక్షాపత్రగా మార్చుకుని ఉంటాడు ఆయన. ఆయన దగ్గరే పుర్రే భిక్షాపాత్రగా ఉంటాయి. హరికేముంది, నిన్ను కూడా పక్కన తీసుకెళ్ళి భిక్ష ఎత్తిస్తాడు. ముష్టాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నిన్ను మీ నాన్న, ఆయన కూడా ఏం చేస్తాడు, తన ప్రొఫెషన్ ఇస్తాడు. నేను చాలా కాలం ఎక్కువగా 2005 నుంచి 2010 వరకు ముషీరాబాద్ దగ్గర జ్ఞాన సరస్వతి ఆలయంలోనూ, తర్వాత అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆ సత్యనారాయణ స్వామి గుళ్ళోనూ చెప్పేవాడు ఉపన్యాసం. ఆ 2 చోట్ల ఎక్కువ. అప్పుడు ఆకేళ్ల సత్యనారాయణ గారు చాలా గొప్పవారు, ఆయన ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. ఆకేళ్ల సత్యనారాయణ గారు మొత్తం శృంగేరి పీఠాలకి ధర్మాధికారి ఆయన. ఆ మహానుభావుడికి నేనంటే చాలా ఇష్టం. అంచేత 2005 నుంచి మొదలుపెట్టి ఏకధాటిన ఒక 6-7 ఏళ్ళు ఈ 2 చోట్ల 18 పురాణాల్లో చాలా పురాణాలు చెప్పించేశారు. ఎక్కువ స్పాన్సర్గా కూడా ఈ కాకతీయ సిమెంట్స్ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు వారి పుస్తకాలన్నీ ప్రింట్ కూడా చేయించారు. అష్టాదశ పురాణాలు ఆయన స్పాన్సర్ చేసేవారు. చాలా మంచివాడు, మహానుభావుడైన. అప్పుడు ఆ జ్ఞాన సరస్వతి ఆలయంలో నేను, నాతో పాటు ఏమో కాస్త కాలక్షేపానికి గురువుగారికి సాయంగా ఉండడానికి మల్లంపల్లి ఏకోరావు గారు వచ్చేవారు. ఆ ఆలయం ముందు రోజు ముష్టివాళ్ళే కూర్చునేవారు. ఓ రోజున ప్రవచనం అయిపోయి మేము వాకింగ్ కోసం సికింద్రాబాద్ స్టేషన్కి నడిచి వెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచి దగ్గరలేండి, అందుకని రోజు రాత్రిపూట ఇలా పెడితే అందరూ గుర్తుపడతారు కదా పురాణం విన్నవాళ్ళు.
అందుకని ఓ ప్యాంటు షర్టు వేసుకుని నెత్తి మీద ఓ టోపీ పెట్టుకుని 2వ గంట అడిగి తెలియకుండా నడిచిపోయేవాళ్ళం. మేము తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు ముష్టాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం బావా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఎప్పుడు ఇస్తావంటే, ఇస్తాను లేవయ్యా, మీ అబ్బాయికి ఇంకా ప్రొఫెషన్ సరిగ్గా అలవాటు పడలేదు. ఏమిటి ముష్టెత్తుకోవడం రాలా? పోని వాడికి అలవాటు చేస్తానులే, కట్నం ఏమిస్తావు? కవాడీ కూడా నా అల్లుడికి రాసేశానన్నాడు. ఏది ఇది ఇల్లు రాసేసినట్టే, కవాడీ కూడా రాసేసా అంటే కవాడీ గోడలో ఇక వీళ్ళు అల్లుడు తప్పేవాడు ముష్టెత్తుకోవడానికి వీళ్ళేది గుర్తుపెట్టుకోండి. అక్కడంతా రాసి ఇచ్చేసేట. మరి మీ అమ్మాయికి నువ్వేం పెడతావు? ముషీరాబాద్ రాసేశానన్నాడు ఆయన. ఆ ఏరియాలో ఇంకెవాళ్ళు ముష్టి సంఘం ఉండో, ఇది ముష్టి సంఘం. మళ్ళీ వీళ్ళిద్దరూ గౌరవాధ్యక్షుడు ఒకడు, అధ్యక్షుడు ఒకడు, మళ్ళీ దానికి సెక్రటరీ, కోశాధికారి ఎన్ని అనుకుంటున్నారు మళ్ళీ మెంబర్లు. అందులో మెంబర్షిప్ లేకపోతే సికింద్రాబాదులోను హైదరాబాద్లోను అడుక్కోవడానికి వీల్లేదు. ఎవడబడితే వాడు వెళ్ళి భిక్షాందేహి అంటే ఇక అంతే సంగతి. ఆ తర్వాత మళ్ళీ వాడు కొట్టిన దెబ్బకి రక్షాందేహి అన్నారు వాళ్ళని. అంతలా ఉంటుంది అక్కడ, అంత కట్టుబాటట. వాళ్ళు చెప్పిన మాటలు వింటే మతిపోయింది, రాసిచ్చేసాడు వాడు. ఆ తర్వాత ముష్టి వైభవంతో, ముష్టి సంప్రదాయంతో, ముష్టి లగ్నంలో పెళ్లి చేసేసారు ముష్టి వాళ్ళిద్దరికి. ఆ తర్వాత ఇంకో తమాషా, ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ పెళ్లి చేసిన వాడు చచ్చిపోయాడండి. ఈ మగ పెళ్లివాడికి సంబంధించిన వాడు, ఆడపెళ్ళి అవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం, ఇవి కూడా ఏమైనా పురాణాలు ఏంటి. కానీ మొత్తం మీద ఈ ముష్టి పెళ్లి కొడుకు తండ్రో, ముష్టి పెళ్లి కూతురు తండ్రో కానీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద బరకం, ఆ సంచి వేసుకుని దాని మీద కూర్చుని వాడండి వాడు. వాడు చచ్చిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు, శవం కదా పక్కకి తీసి, ఆ గోనె సంచి ఇంత బొంతలం ఉంది, దాన్ని ఇప్పితే 6 పాస్బుక్లు, అందులో 3 ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లు. లేకుండా ఎందులో చూసినా లక్షలే, 10 లక్షలు, 20 లక్షలు అకౌంట్లో పక్కన పెట్టండి. ఆ గోనె సంచి నిండా అన్ని 500 నోట్లు, 1000 రూపాయలు, అప్పటికి ఇంకా 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు, 100 నోట్లు, అవి లెక్క పెట్టలేక 5 రోజులు పెట్టింది వాళ్ళకి. ఇది ఒక బస్తాలో. ఈ ఆధారంగా తీసుకుని వాడు ఎక్కడ ఉంటున్నాడో చూస్తే, వాడు ఒక షెడ్డు కింద పెట్టుకున్నాడు ఏదేదో పిచ్చి బడ్డీ. అక్కడికి వెళ్ళి చూస్తే 2 కోట్లు దొరికేట. మతిపోయింది చూస్తే. ముష్టాడి దగ్గర అంత సొమ్ము. కాబట్టి మనందరం ముష్టాడు అనుకుంటున్నామే, వాడు ఎందుకు అంత సంతుష్టిగా ఉంటున్నాడు అనుకుంటున్నారు? సత్యనారాయణ గారికి ఎంతో మహా అయితే 70,000 పెన్షన్ వస్తుంది, వాడికి ఏకంగా రోజుకు వస్తుంది 70,000. ఎంత సర్వీస్ చేస్తే పెన్షన్ వస్తుంది, అందుకే వాడు టెన్షన్ లేకుండా ఉన్నాడు. కానీ ఇందులో ఒక్క రూపాయి అనుభవించకుండా వాడు పోయాడు, వీళ్ళు హాయిగా రూపాయి అనుభవిస్తున్నారు. అది తేడా వాడికి వీడికి. ఇదంతా ఎందుకు కొట్టారు చప్పట్లు మీరు? ఇప్పుడు టపాటపా కొడతారు. శివుడు అంతటి వాడు పార్వతితో మాట చెబుతున్నాడు, రేపు పొద్దున్న నువ్వు శివుడిని పెళ్లి చేసుకుంటే ఆయనే భిక్షాపాత్ర పుచ్చుకున్నవాడు, భిక్షుకుడు నీ చేతికి కూడా చెప్పిచ్చి నిన్ను చేత కూడా భిక్ష ఎత్తిస్తాడు. ఓ వెర్రిధర, ఎందుకు అతన్ని పెళ్లి చేసుకోవటం? పోనీ బయటవాడు చెప్పడం కాదు, ఆయనే చెప్పుకుంటున్నాడు తన పెళ్లికి వచ్చి.